జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ అబ్బా ఏమి న్యూస్ యా స్వామి ఇది ఈ అఖిలేష్ యాదవ్ అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన అభిమాన నేత అభిమాన నాయకుడు యోగి ఆదిత్యనాథ్ గారు లేక ఉతికి ఆరేశాడు ఊరికే కూడా కాదు ఈ మధ్యన ఈ సంబాల్లో జరిగినటువంటి ఘటనలో దేశం మొత్తాన్ని కూడా ఉలికిపడేటట్టు చేస్తున్నాయి అంత దారుణమైనటువంటి చరిత్ర ఈ సంబాల పట్టణానికి ఉండాలి అన్ని దారుణమైనటువంటి ఘటనలు ఈ సంబాల పట్టణంలో అయితే చోటు చేసుకుంటున్నాయి మామూలు కూడా కాదు ఎప్పుడెప్పుడో పురాతనమైన గుళ్ళన్నీ బయటపడుతున్నాయి ఆ స్వామి ఎతుకుతా ఉండే కొద్ది ఇంకా బయటకు వచ్చాయి గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎవరో ఆ వర్గం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా బయటపడుతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు స్వయంగా వివరించారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఇక ఉత్తరప్రదేశ్లో అధికార పక్షంలో బీజేపీ ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ఈ సమాజ్వాదీ పార్టీ అయితే ఉండాలి దీన్ని పాకిస్తాన్ పార్టీ అంటే బాగుంటుందేమో ఎవరిని ఈ సమాజ్వాదీ పార్టీని నిజంగానే ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్వాదీ పార్టీ శవ రాజకీయాలకైతే తెరలేపిందియా అర్థమైంది ఇక ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సంబాల్లో దారుణం జరిగిపోయిందంట పవిత్రమైనటువంటి సంబాల్ జామా మసీదులో ఎక్కడ పవిత్రమైనటువంటి సంబాల్ జామా మసీదులో ఆర్కియాలజీ సర్వేలు అయితే నిర్వహించారు అంతేకాకుండా 6 అమాయకపు పౌరులు కూడా మరణించారని చెప్పి మాట్లాడినారు ఈ 6 ఎవరుయా రాడికల్స్ కదా వాళ్ళు ఏం చేయని వచ్చారు ఆడ కొత్తిమీర కొనకపోని వచ్చారు ఆడికి వచ్చా రాళ్ళు వేయడానికి వచ్చారు పోలీసు వాళ్ళ మీద ఆర్కియాలజీ వాళ్ళ మీద కానీ పోలీసు వాళ్ళు ఏమైనా కాల్చారా కాదు వీళ్ళకెళ్ళే కాల్చుకొని వచ్చి ఆ నింద వచ్చేసి పోలీసు వాళ్ళ మీద పెడతారు తెలియదు మీకు దీనిపై వెంటనే న్యాయ విచారణ జరపాలని చెప్పేసి ఈ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడినారు అమాయకపు సంబాల ప్రజలపైన పెట్టిన కేసులు అన్నింటినీ కూడా వెంటనే తొలగించాలా వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేయాలంట ఎందుకో వచ్చి రాళ్ళు వేసిన దానికా లేకపోతే పెట్రోల్ బాంబులు వేసిన దానికా నాటు తుపాకులు ఇచ్చి కాల్చిన దానికా ఏం మాట్లాడాలి స్వామి నాకు పిచ్చి లేచాను ఒకసారి ఈ వార్తలు చూస్తా ఉంటే మీకేమనిపించిందేమో అంట ఈ అసెంబ్లీలో వీళ్ళకు ఆర్థిక సాయం చేయాలంట ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఈ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు గొడవ చేశారు సిగ్గు లేదంటారా స్వామి కనీసం జనాలు చూస్తే మీ మొహాన్ని ఊచారని కూడా ఒక్కరివన్న సిగ్గు లజ్జాలే ఎట్ట మాట్లాడతారా ఆ మాదిరిగా ఇక అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు అసెంబ్లీలోకి రంగప్రవేశం చేశారు అంతే ఇక సభ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఎందుకంటే వచ్చింది సింహం కదా అట్టే ఉంటుంది అట్టే అవుతుంది ఇక యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ సంబాల ప్రజల గురించి రాళ్ల దాడులు చేస్తూ నాటు తుపాకులతో కాల్పులు జరిపిన వాళ్ళ గురించి పోలీసులపైన ఈ దాడులు చేసిన వాళ్ళ గురించి వాహనాలు తగలబెట్టిన వాళ్ళ గురించి ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ నాయకులు తెగ బాధపడిపోతారు ఊరికే కాదు ఇలా బాధలు మామూలుగా లేవు అవన్నీ కూడా మొసలి కన్నీళ్ళు అని చెప్పేసి మాకు స్పష్టంగా తెలుసు మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సంబాల్లో అల్లర్లు సృష్టించిన రాడికల్స్కు మీరు సపోర్ట్ చేస్తున్నారు 100% వాస్తవమే అది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే ఈ విషయంలో మీరు ఏ మాత్రం కూడా సిగ్గుపడడంలే ఈ బతుకు ఈ మాట అన్నాక వాళ్ళంతా చచ్చిపోయి ఉండాల్సింది ఈ మాట అన్నాక నిజంగా వాళ్ళకు రోషం ఆత్మాభిమానం ఉండింటే వాళ్ళు చచ్చిపోయి ఉండాలి చూడండి ఒకసారి ఆయన ఎంత ఎట్ట మాట్లాడుతున్నాడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్క సంబాల్ పట్టణంలో 209 మంది హిందువులను అకారణంగా ఈ జాంబీగాళ్ళు హత్య చేశారు చూడండి ఇక ఈ 209 మరణాలు కూడా అధికారికంగానే ఉన్న లెక్కలు మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ విషయాల గురించి సమాజ్వాదీ పార్టీ కానీ ఈ అఖిలేష్ యాదవ్ కానీ ఎందుకు మాట్లాడడం లేదు ఏం హిందువులు మనుషులు కాదా వాళ్ళ ప్రాణాలు కావా అసలు హిందువులు మనుషులు గారా కేవలం ముస్లింల విషయంలోనే ఈ సమాజ్వాదీ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది ఏం హక్కులు హిందువులకు లేవా ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు ఎందుకు వీళ్ళంతా కూడా మొసలి కన్నీళ్ళు గారుస్తారు ఈరోజు సంబాల్లో అక్రమంగా ఈ విద్యుత్తును వినియోగించుకోవడం నేరం కాదా దాని గురించి మాట్లాడలేదు మీరా అదేవిధంగా అక్రమంగా ఈ ల్యాండ్ జిహాద్కు పాల్పడి హిందూ దేవాలయాలను హిందువుల ఆస్తులను హిందువుల భూములను లాక్కోవడం నేరం కాదా మరి ఈ సమాజ్వాదీ పార్టీ దాని గురించి మాట్లాడలేదా మరి ఈ విషయాలపైన సమాజ్వాదీ పార్టీ ఎందుకు నోరు మెదపడం లేదు అదేమయ్యా అంటే ముస్లింల ప్రాంతంలో ఈ శోభాయాత్ర నిర్వహించారంటారు మరి మనది లౌకిక రాజ్యం ఇక్కడ అందరూ కూడా సమానమే అన్ని మతాలు సమానమే అలాంటప్పుడు హిందువుల ప్రాంతాల్లో ముస్లింలు ఊరేగింపులు చేస్తూ ఉంటే ఏ ఒక్క హిందువైనా కూడా రాళ్ళ దాడి చేసినాడా చేయలా కనీసం హిందువులు ఏ నాడినా కూడా ఈ ముస్లింలు ఊరేగింపులు జరపకూడదని చెప్పేసి అబ్జెక్షన్ పెట్టినారా పెట్టలేదే హిందువుల శోభాయాత్ర మార్గంలో ముస్లింల ప్రాంతాలు ఉన్నాయి కానీ ముస్లింల ప్రాంతాల్లోకి ఏ హిందూ కూడా అకారణంగా పోయేసి శోభయాత్ర అయితే నిర్వహించాల ఎవరిని అయితే రెచ్చగొట్టడంలే ఈ విషయం మీ సమాజ్వాదీ పార్టీ నాయకులకు తెలియదు ఈ విషయం మీరేం నంగల తెలిసి
ఈ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీరు గమ్మున ఊరుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా, సంబాల్లో రాళ్ల దాడులు చేసి ఈ నాటు తుపాకులతో కాల్పులు జరిపిన ఏ ఒక్క నిందితుడిని కూడా వదిలిపెట్టేదిలా. ఇప్పటి వరకు 1250 కేసులు బుక్ చేసినాం. ఎంతమంది ఉన్నా కూడా అందరినీ ఎతికి ఏరి లోపలేస్తాం. కఠిన శిక్షలు పడేటట్టు వీళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కొత్త జైళ్ళను కూడా నిర్మిస్తాము. ఈ నక్క ఇది ఆ మొగోడి మాట. అంటే జైళ్ళు పట్టకపోతే ఇట్లాంటి డెకాయిట్ల కోసం, ఇట్లాంటి రాడికల్స్ కోసం, ఇట్లాంటి జాంబీల కోసం మేము కొత్త జైళ్ళను కూడా మేము నిర్మిస్తాం. అంతేగాని వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు. మన దేశంలో శ్రీరాముడు శ్రీకృష్ణుల వారి పాలనే జరుగుతుంది. అంతే తప్ప ఈ బాబర్ పాలన, ఔరంగజేబు పాలన, వీళ్ళ పాలన, దురాక్రమణదారుల పాలన అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఇకపైన అలాంటి ఆలోచనలు కూడా మేము తామేమంట. యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సింహగర్జన చేశారు. ఏడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో దెబ్బతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది. సమాజ్వాదీ పార్టీ నేతలకు ఏం మాట్లాడాలో తెలియక ఏంలా సింహం దెబ్బకు ఏంలా గుంట నక్కలు కదా పోయి ఒక మూలం దాక్కున్నట్టు ఎవరి పార్టీ కూడా సైలెంట్ అయిపోయినారు. అది దమ్మున నాయకుడు మాట్లాడితే అట్టుంటుంది, నిజాలు మాట్లాడితే అట్టుంటుంది. ఎట్టున్నది న్యూస్ అదిరిపోలా. అది నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు కనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తే, ఎంత గట్టిగా సపోర్ట్ చేస్తే మన ఛానల్ అంత గట్టిగా మన వాణిని, మన బాణిని వినిపిస్తుంది. మరిన్ని జాతీయవాద వార్తలతో ఇప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.